ఎల్నినో ప్రభావం గట్టిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే అత్యంత కీలకం. వాతావరణ మార్పుల దృష్ట్యా వ్యవసాయాన్ని రక్షించడానికి, రైతులకు ముందస్తు మద్దతు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న 12 రాష్ట్రాలను ప్రభుత్వం గుర్తించింది. 326 జిల్లాలను ప్రమాదకరమైనవిగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైన జాగ్రత్తలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను పండించాలని రైతులకు సూచించారు. తేమను నిలుపుకునే పద్ధతులు, అంతర పంటలు, మల్చింగ్ వంటి పద్ధతులను పాటించాలన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి నినో 3.4 అనే ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.